బ్యాంక్ ఖాతాలు. ఆర్థిక అక్షరాస్యత కోసం మీ ప్రయాణంలో మొదటి అడుగు బ్యాంకు ఖాతా చేయడం. ఈ వీడియోలో మేము బ్యాంక్ ఖాతా అంటే ఏమిటో వివరించడం ద్వారా ప్రారంభించాము. ఆ తర్వాత బ్యాంక్ ఖాతాను కలిగి ఉండటం ఎందుకు ముఖ్యమో మేము విశ్లేషిస్తాము. బ్యాంక్ ఖాతాను ఎలా తెరవాలో నేర్చుకోవడం ద్వారా మేము పూర్తి చేస్తాము. ఇప్పుడు మనం ముందుకు వెళ్దాం కాబట్టి బ్యాంక్ ఖాతా అంటే ఏమిటి? బ్యాంక్ ఖాతా అనేది మీ డబ్బును సురక్షితంగా మరియు సౌకర్యవంతంగా నిల్వ చేయడానికి మిమ్మల్ని అనుమతించే ఆర్థిక సాధనం. మీరు బ్యాంక్ ఖాతాను తెరిచినప్పుడు, మీకు అవసరమైనప్పుడు యాక్సెస్ చేయడానికి బ్యాంక్ మీ డబ్బును సురక్షితమైన స్థలంలో ఉంచుతుంది. మీరు సూర్యముఖిగా మీ ఉద్యోగంలో డబ్బు సంపాదించినప్పుడు లేదా టైలర్ లేదా నిర్మాణ కార్మికుడిగా మీ ఇతర ఉద్యోగాల నుండి డబ్బు సంపాదించినప్పుడు, మీ యజమాని సురక్షితంగా ఉంచడం కోసం నేరుగా మీ బ్యాంక్ ఖాతాకు డబ్బు చెల్లించవచ్చు. మీరు దానిని ఉపయోగించాల్సినంత వరకు మీ డబ్బును మరొకరు కాపలాగా మరియు రక్షిస్తున్నట్లుగా బ్యాంక్ ఖాతాను భావించడం సులభం కావచ్చు. మన దైనందిన జీవితంలో డబ్బు చాలా ముఖ్యమైనది కాబట్టి అది సురక్షితమైన చేతుల్లో ఉంచబడిందని తెలుసుకోవడం మంచిది. అయితే బ్యాంకు ఖాతా కలిగి ఉండటం ఎందుకు ముఖ్యం? ముందుగా, మీ డబ్బు బ్యాంకు ఖాతాలో ఎక్కడైనా కంటే సురక్షితంగా ఉంటుంది. మీ డబ్బు బ్యాంకు ఖాతాలో ఉన్నట్లయితే, అది దొంగిలించబడటం, భౌతికంగా దెబ్బతినడం లేదా పోగొట్టుకునే ప్రమాదం ఉండదు. మీ డబ్బు సురక్షితమైన స్థలంలో ఉందని తెలుసుకుని మీరు రాత్రిపూట సులభంగా నిద్రపోవచ్చు. రెండవది, మీకు వడ్డీని చెల్లించడం ద్వారా మీ డబ్బును బ్యాంకు ఖాతాలో ఉంచినందుకు బ్యాంకులు మీకు రివార్డ్ ఇస్తాయి. వడ్డీ అనేది మీరు మీ బ్యాంక్ ఖాతాలో ఎంత డబ్బు ఉంచుకున్నారో దానిపై ఆధారపడి బ్యాంకు మీకు చెల్లించే మొత్తం. ప్రాథమికంగా, మీకు బ్యాంక్ ఖాతా ఉంటే, ప్రతి సంవత్సరం మీ ఖాతాలోని డబ్బు విలువలో 3% మరియు 7% మధ్య బ్యాంక్ మీకు చెల్లిస్తుంది. ఉదాహరణకు, మీ బ్యాంక్ ఖాతాలో 10,000 రూపాయలు ఉన్నాయని ఊహించుకోండి మరియు మీ బ్యాంక్ సంవత్సరానికి 5% వడ్డీ రేటును చెల్లిస్తుంది. సంవత్సరం చివరిలో మీ బ్యాంక్ బ్యాలెన్స్ 10,500 రూపాయలకు పెరుగుతుంది. మీ డబ్బును బ్యాంక్ ఖాతాలో ఉంచడం ద్వారా అదనపు డబ్బు సంపాదించడానికి ఇది సులభమైన మార్గం. బ్యాంకు ఖాతాల ఇన్లు మరియు అవుట్లు ఉన్నాయి. మా తదుపరి వీడియోలో బ్యాంక్ ఖాతాను ఎలా తెరవాలో మేము మీకు తెలియజేస్తాము.